Welcome to Me Educational Institutions. I'm your faculty Sudhir. FMHM లో one of the important concept is fluid mechanics and hydraulic machinery లో important concept ఏంటి సార్ అంటే ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్. ఏంటి సార్ అది? ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్. సో మనకి సిలబస్లో భాగంగా FMHM లో ఇంపార్టెంట్ టాపిక్ అంటే క్వశ్చన్ సింపుల్గా ఇవ్వాలనుకుంటే ఈ ప్రాపర్టీస్ నుండి ఆ ప్రాపర్టీస్ యొక్క యూనిట్స్ అడగవచ్చు, లేదంటే వాటి యొక్క డెరివేటివ్ పార్ట్ నుండి క్వశ్చన్స్ ఏమైనా అడిగే ఛాన్సెస్ ఉంటాయి, రైట్? సో ప్రాపర్టీస్ ఏమున్నాయి ఒకసారి చూద్దాం. మనకి డెన్సిటీ అనే కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది సార్. డెన్సిటీ అనే కాన్సెప్ట్ ఉంటుంది. దీని తర్వాత మనకి దీని యొక్క రెసిప్రోకల్ అనేటువంటి స్పెసిఫిక్ వాల్యూమ్ ఉంటుంది. స్పెసిఫిక్ వాల్యూమ్ గురించి మనం డిస్కస్ చేసుకుంటాం. వెయిట్ డెన్సిటీ, స్పెసిఫిక్ గ్రావిటీ, విస్కాసిటీ, క్యాపిలారిటీ, సర్ఫేస్ టెన్షన్. సో మనకు కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. లిక్విడ్స్కి ఫ్లూయిడ్స్కి ఉన్న వేరియేషన్ చూస్తాం. ఫస్ట్ ఈ యొక్క ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో మనం వన్ బై వన్ డిస్కస్ చేసుకుంటాం, ఓకేనండి? సో ఫస్ట్ ఇందులో మనం ఏం చేస్తామంటే ఆ ఇంట్రడక్షన్ మనం FMHM నుండి ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ హైడ్రాలిక్ మెషిన్స్ నుండి మనకి ఏమవుతుందంటే ఈ యొక్క ఫ్లూయిడ్స్ యొక్క ప్రాపర్టీస్ మనం ఇప్పుడు చూస్తుంటాం. ఈ ఫ్లూయిడ్ ప్రాపర్టీస్ చూసిన తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్లో మనం ఏం చేస్తామంటే ఫ్లూయిడ్ ఫ్లోస్ త్రూ ద ఛానల్. ఒక ఛానల్ ద్వారా ఫ్లో అయ్యేటప్పుడు కంటిన్యూటీ ఈక్వేషన్ చూసుకుంటాం. ఈ కంటిన్యూటీ ఈక్వేషన్ ఆ డెరివేషన్ పార్ట్ మనం చూస్తుంటాం. నెక్స్ట్ పైప్ ఫ్లో అవుతున్నప్పుడు మేజర్ లాసెస్ ఏంటి, మైనర్ లాసెస్ ఏంటి? మేజర్ లాసెస్ ఫైండ్ అవుట్ చేయడానికి ఉన్నటువంటి ఫార్ములా ఏమున్నాయి? మేజర్ లాసెస్లో క్వశ్చన్ అడిగే ఏరియా ఏ విధంగా ఉంటుంది? మైనర్ లాసెస్లో ఉన్నటువంటి బెండింగ్ కానీ పైప్ ఫిట్టింగ్స్ కానీ ఇటువంటి అబ్స్ట్రాక్షన్ వచ్చినప్పుడు అక్కడ సమ్ మైనర్ లాసెస్ రావడం జరుగుతుంది. అసలు ఫ్లూయిడ్స్లో మేజర్ లాసెస్ దేని వల్ల వస్తాయి? ఫ్రిక్షన్ వల్ల వస్తాయి. ఈ కాన్సెప్ట్ డిస్కస్ చేసుకుంటాం. అదేవిధంగా అక్కడ కొన్ని డైమెన్షన్లెస్ క్వాంటిటీ నెంబర్స్ ఉంటాయి. రెనాల్డ్స్ నెంబర్ అని ఉంటుంది. ఇనిషియల్ ఫోర్స్ టు విస్కస్ ఫోర్స్ అంటారు. సో వీటి గురించి తెలుసుకున్న తర్వాత లాస్ట్లో హైడ్రాలిక్ మెషినరీలో టర్బైన్ పార్ట్స్కి వెళ్ళి ఎఫ్సిసి మనం డిస్కస్ చేస్తాం సిలబస్లో భాగంగా. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఫ్లూయిడ్ అంటే ఏంటి, లిక్విడ్స్ అంటే ఏంటి తెలుసుకోవాలి. మనం ఫ్లూయిడ్ మెకానిక్స్ కాబట్టి ఆ ఫ్లూయిడ్ యొక్క ప్రాపర్టీస్ మనం డిస్కస్ చేస్తూ పోతుంటాం. అది ఆ ఇంట్రడక్షన్లో తీసుకుంటామండి. ఫ్లూయిడ్స్ అంటే ఏంటి, ఆ లిక్విడ్స్ అంటే ఒకసారి చూద్దాం. సో ఫ్లూయిడ్ మెకానిక్స్ అనేటువంటిది, ఫ్లూయిడ్ మెకానిక్స్ ఈజ్ ద సైన్స్ దట్ డీల్స్ విత్ ద యాక్షన్ ఆఫ్ ఫోర్సెస్ ఆన్ ఫ్లూయిడ్స్ ఎట్ రెస్ట్ యాజ్ వెల్ యాజ్ మోషన్. ఒక ఫ్లూయిడ్ ఒక ట్యాంక్లో ఉందనుకోండి, ఇది రెస్ట్ కండిషన్లో ఉందంటారు. ఇక్కడ మనం చెప్పేది ఫ్లూయిడ్ స్టాటిక్స్. అదే ఒక ఫ్లూయిడ్ ఒక పైప్ గుండా ఫ్లో అవుతుంది అనుకోండి, ఇక్కడ ఉన్నదాన్ని ఫ్లూయిడ్ మోషన్ అంటాం. ఈ మోషన్ ఉంటుందాన్ని కైనెటిక్స్ అని చెప్పుకుంటాం. మోషన్ ఉంటే ఫ్లూయిడ్ కైనెటిక్స్ అని చెప్పుకుంటాం. ఫ్లూయిడ్స్ ఆర్ రెస్ట్, ద స్టడీ ఆఫ్ దమ్ ఈస్ కాల్డ్ యాజ్ ఫ్లూయిడ్ స్టాటిక్స్. whereas the fluids are in motion where pressure force are not considered. చూడండి, ప్రెజర్ ఫోర్స్ కన్సిడర్ చేయకపోతే వాటిని ఏమంటామంటే కైనమెటిక్స్ అంటాం. వాటిని కూడా కన్సిడర్ చేసినట్లయితే దాన్ని డైనమిక్స్గా చెప్పుకుంటాం. ఫ్లూయిడ్ మెకానిక్స్ మనం ఏం చెప్తామంటే ఫ్లూయిడ్ ప్రాపర్టీ చెప్తాం. బిఫోర్ దాట్ మనం ఏం చేస్తామంటే ఫ్లూయిడ్ స్టాటిక్ కండిషన్లో రెస్ట్ మోషన్లో ఉన్నప్పుడు దాని గురించి స్టడీ చేస్తే ఫ్లూయిడ్ స్టాటిక్స్ అంటాం. ఫ్లూయిడ్ మోషన్లో ఉండి వితౌట్ కన్సిడరింగ్ ద ఫోర్సెస్, ప్రెజర్ ఫోర్సెస్ని కన్సిడర్ చేయకపోతే వాటిని ఫ్లూయిడ్ని కన్సిడర్ చేయకపోతే మనం ఏమంటామంటే కైనమెటిక్స్గా చెప్పుకుంటాం. కన్సిడర్ చేస్తే డైనమిక్స్గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. కైనెటిక్స్, కైనమెటిక్స్ అని కూడా ఉండడం జరుగుతుంది, ఓకేనండి? సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఫ్లూయిడ్ రెస్ట్ కండిషన్లో ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా ఫ్లూయిడ్ మోషన్ కండిషన్లో ఉన్నప్పుడు కూడా ఏ విధంగా ఉంటుందనే కాన్సెప్ట్ మీద మనం ఇక్కడ వన్ బై వన్ డిస్కస్ చేయడం జరుగుతుంది, రైట్ అండి? క్వశ్చన్ ఏ విధంగా అడగవచ్చు,
If the fluids are in a motion and the pressure forces are considerable, then the study of them is called as fluid kinematics or fluid statics, fluid dynamics or fluid kinetics. ఆప్షన్ వేస్తారు అప్పుడు ఆన్సర్ అవుద్ది ఫ్లూయిడ్ డైనమిక్స్. అర్థమైందండి? అంటే ఈ ఏరియా నుండి కూడా క్వశ్చన్ ఏ విధంగా ఫామ్ అవుతుందంటే మీకు చెప్తున్నాను. ఫ్లూయిడ్స్ అనేటువంటివి రెస్ట్ కండిషన్లో ఉంటే when fluids are in rest condition is called as fluid statics. When fluids are in motion and pressure forces are not considered, pressure forces ని కన్సిడర్ చేయకపోతే వాటిని ఫ్లూయిడ్ కైనమెటిక్స్ గా చెప్పుకుంటాం. ఫ్లూయిడ్స్ మోషన్ లో ఉండి ప్రెజర్ ఫోర్స్ ని కన్సిడర్ చేస్తే డైనమిక్స్ ఆర్ కైనెటిక్స్ గా చెప్పుకుంటాం. రైట్? సో ఇది స్టడీ చేస్తే ఏమంటారనే కాన్సెప్ట్ అండి. రైట్? ఫ్లూయిడ్ అంటే చూద్దాం ఒకసారి. ఫ్లూయిడ్ అంటే ఏంటి? మ్యాటర్ ఎగ్జిస్ట్ ఇన్ టూ స్టేట్స్. మనకి ఏదైనా రెండు స్టేట్లో ఉంటుందని చెప్తున్నాడు ఇక్కడ. యాక్చువల్గా సాలిడ్, గ్యాసెస్, లిక్విడ్స్ అనే డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి. సాలిడ్ స్టేట్ అండ్ ద ఫ్లూయిడ్ స్టేట్. మనకి ఇక్కడ ఉన్న స్టేట్స్ మనం రెండు తీసుకుంటాం. ఫస్ట్ వన్ సాలిడ్ స్టేట్, ఇంకొకటి ఫ్లూయిడ్ స్టేట్. ఈ సాలిడ్ స్టేట్ లో ఉన్నటువంటి మాలిక్యూల్స్ ఒకదానికొకటి చాలా దగ్గరగా, అంటే ఈ బాండింగ్ గ్యాప్ అనేటువంటిది తక్కువగా ఉంటుంది. అదే ఫ్లూయిడ్ స్టేట్ లో ఉన్నటువంటి గ్యాప్ అనేటువంటిది సమ్వాట్ ఎక్కువగా ఉండడం జరుగుతుంది. ఓకేనండి? దిస్ క్లాసిఫికేషన్ ఆఫ్ మ్యాటర్ ఈజ్ బేస్డ్ ఆన్ ద స్పేసింగ్ బిట్వీన్ ద డిఫరెంట్ మాలిక్యూల్స్. ఇది సాలిడ్ పారామీటర్ ఆర్ ఫ్లూయిడ్ పారామీటర్ అనేది డివైడ్ చేసేది ఏంటి సార్ అంటే, వాటి మధ్య ఉన్న మ్యాటర్ ఈజ్ బేస్డ్ ఆన్ ద స్పేసింగ్ బిట్వీన్ ద మాలిక్యూల్స్. ఈ యొక్క డిఫరెంట్ మాలిక్యూల్స్ యొక్క మధ్య ఉన్నటువంటి స్పేస్, డిఫరెంట్ మాలిక్యూల్స్ మధ్య ఉన్నటువంటి ఆ స్పేస్ అనేటువంటిది ఏదైతే ఉందో, స్పేసింగ్ ఏదైతే ఉందో, ఈ స్పేసింగ్ బేస్ చేసుకునే ఇవి సాలిడ్ స్టేటా ఫ్లూయిడ్ స్టేటా అనేది మనం మెజర్ చేయడం జరుగుతుంది. ఆఫ్ అ మ్యాటర్ యాజ్ వెల్ యాజ్ ఆన్ ద బిహేవియర్ ఆఫ్ ద మ్యాటర్ వెన్ సబ్జెక్ట్ టు స్ట్రెసెస్ గురైనప్పుడు, ఫోర్సెస్ యాక్ట్ అయినప్పుడు వాటి మధ్య ఫోర్సెస్. చూడండి, ఇది ఒక సాలిడ్ పీస్ అనుకోండి, మనం ఆల్రెడీ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ డిస్కస్ చేసుకుంటాం. సో ఇలా ఫోర్స్ యాక్ట్ అవుతున్నప్పుడు వీటి మధ్య ఉన్నటువంటి స్పేసింగ్ డిస్టెన్స్ ఒకటి, మరియు వీటి మధ్య ఫోర్స్, వీటి మధ్య యాక్ట్ చేసే ఫోర్సెస్ వల్ల, మరియు స్పేసింగ్ డిస్టెన్స్ వల్ల చేంజెస్ అవడం జరుగుతుంది. మాలిక్యూల్స్ ఇన్ సాలిడ్ స్టేట్స్ ఆర్ ద స్పేస్డ్ వెరీ క్లోజ్లీ. సాలిడ్ స్టేట్ లో ఉన్నటువంటి పార్టికల్స్ ఏమవుతాయి అంటే, ఆ పార్టికల్స్ యొక్క మాలిక్యూల్ డిస్టెన్స్ చాలా దగ్గరగా ఉండడం జరుగుతుంది. ఓకేనండి? సో దగ్గరగా ఉండడం జరుగుతుంది. వెరాజ్ సాలిడ్ పొసెస్ కంపాక్ట్నెస్ అండ్ రిజిడిటీ. సో మాలిక్యూల్స్ అనేటువంటివి సాలిడ్ స్టేట్ లో ఉంటే ఏ విధంగా ఉంటాయి సార్ అంటే, ఒకదానికొకటి దగ్గరగా ఉండడం జరుగుతుంది. వెరాజ్ ఆ లిక్విడ్ ఫేస్ లో ఉంటే అది ఏమవుతుందంటే సమ్వాట్ డిస్టెన్స్ ఉండడం జరుగుతుంది. సమ్వాట్ డిస్టెన్స్ ఉంటే వాటిని ఏమంటాం? లిక్విడ్ స్టేట్ అంటాం. లేదు ఒకే దగ్గరగా ఉందనుకోండి, అప్పుడు దాన్ని ఏమంటారు సార్ అంటే, ఏమంటారు సార్? దగ్గరగా ఉంటే సాలిడ్ స్టేట్ అంటాం, దూరంగా ఉంటే లిక్విడ్ స్టేట్ అని చెప్పుకోవడం జరుగుతుంది. The molecules in the fluids can move more freely within the fluid mass and therefore the fluids do not possess any rigidity form. So ఇవి లిక్విడ్ లో ఉన్న మాలిక్యూల్స్ అనేటువంటివి ఫ్రీగా మూవ్ అవుతుంటాయి. ఈ ఫ్రీగా మూవ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే, అవి ఏ ఫామ్ కావాలంటే రిజిడిటీ ఆఫ్ ఫామ్, ఏ ఫామ్ కావాలంటే ఆ ఫామ్ కి వెళ్ళడం జరుగుతుంది. ద ఫ్లూయిడ్స్ ఎగ్జిస్ట్ ఇన్ టూ ఫార్మ్స్. ఫస్ట్ వన్ లిక్విడ్స్ అండ్ గ్యాసెస్. ఫ్లూయిడ్స్ అనేటువంటివి మనం రెండు పార్ట్స్ గా డివైడ్ చేసుకోవచ్చు సార్. ఫస్ట్ వన్ లిక్విడ్స్, రెండు గ్యాసెస్. ఓకేనండి? సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ లిక్విడ్స్ కు ఈ గ్యాసెస్ కి డిఫరెన్స్ ఎంత ఒకసారి చూద్దాం. లిక్విడ్స్ ఫ్లో అండ్ టేక్ ద షేప్ ఆఫ్ దేర్ కంటైనర్ బట్ మెయింటైన్ ఏ కాన్స్టెంట్ వాల్యూమ్. ఇప్పుడు లిక్విడ్ ఏదో తీసుకున్నాం అనుకోండి, ఒక గ్లాస్ అనుకోండి, ఒక లిక్విడ్ తీసుకొచ్చి ఇందులో ప్లేస్ చేస్తే ఈ గ్లాస్ ఏదైతే షేప్ ఉందో ఆ షేప్ లోనికి ఈ లిక్విడ్ మూవ్ అవడం జరుగుతుంది. అదే మనం గ్యాస్ తీసుకున్నాం అనుకోండి, ఈ గ్యాస్ తీసుకొచ్చి
ఈ గ్లాస్లో ప్లేస్ చేసినట్టయితే, ఈ కంటైనర్ ప్లేస్ చేస్తే ఇది మొత్తం ఆక్యుపై చేయడం జరుగుతుంది. అంటే ఈ షేప్ లిక్విడ్ అయితే లిక్విడ్స్ తీసుకొచ్చి ఒక గ్లాస్లో ప్లేస్ చేసాం అనుకోండి, ఇది ఏ షేప్లో ఉందో ఆ షేప్లోనికి ఈ యొక్క ఆక్యుపై చేయడం జరుగుతుంది. అదే గ్యాసు ఒక కంటైనర్లోకి వేస్తే అది నచ్చినట్టు ఎక్స్పాండ్ అయ్యి మొత్తం ఎక్స్పాండ్ అయ్యి ఉండడం జరుగుతుంది. అంటే ఒక నిర్దిష్ట ఆకారం అంటూ ఉండదు. అది గ్యాసెస్కి మరియు లిక్విడ్స్కి మెయిన్ డిఫరెన్స్. ఓకేనండి. సో ఇక్కడ ఏం చెప్తానంటే, లిక్విడ్స్ ఫ్లో అండ్ టేక్ ద షేప్ ఆఫ్ దైర్ కంటైనర్. లిక్విడ్స్ అనేటువంటివి ఏం చేస్తుందంటే షేప్ ఆఫ్ ద కంటైనర్ తీసుకుంటుంది, బట్ మెయింటైన్ ఏ కాన్స్టెంట్ వాల్యూమ్. ఒక కాన్స్టెంట్ వాల్యూమ్ని మెయింటైన్ చేయడం జరుగుతుంది, ఒక నిర్దిష్ట వాల్యూమ్ని. అదే గ్యాసెస్ ఏం చేస్తాయంటే, గ్యాసెస్ ఎక్స్పాండ్ టు ఫిల్ ద అవైలబుల్ వాల్యూమ్. ఇక్కడ అవైలబుల్ వాల్యూమ్ ఎంత ఉందో మొత్తం కూడా ఎక్స్టెండ్ అయ్యి ఫిల్ చేయడం జరుగుతుంది. లిక్విడ్స్ ఆర్ ఇన్కంప్రెసిబుల్. ఏ విధంగా ఉంటుంది? ఇన్కంప్రెసిబుల్. చూడండి, కంప్రెస్ చేయలేము, ఇన్కంప్రెసిబుల్. సో వాటర్ మనం కంప్రెస్ చేయగలుగుతామండి? చేయలేము. ఫ్లూయిడ్స్ని కంప్రెస్ చేయవచ్చు, లిక్విడ్స్ని కంప్రెస్ చేయలేము. ఓకేనండి. ఇప్పుడు 1 లీటర్ వాటర్ని తీసుకొని దాన్ని కంప్రెస్ చేయగలుగుతామా? చేయలేం కదా. అదే లీటర్ గ్యాస్ తీసుకొని కంప్రెస్ చేస్తే ఆ యొక్క ఫోర్స్ మనకి ఫోర్స్ పెరిగి దానివల్ల ప్రెజర్ పెరుగుతుంది తప్పించి వాల్యూమ్ అయితే డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది. లిక్విడ్స్ని కెనాట్ కంప్రెస్, బట్ ఫ్లూయిడ్స్ అనేటువంటివి మన గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం కంప్రెస్ చేయవచ్చును. చూడండి, లిక్విడ్స్ టేక్ ద షేప్ ఆఫ్ ద కంటైనర్. లిక్విడ్స్ అనేటువంటి ఏ షేప్ లో ఉందో కంటైనర్ ఆ షేప్ లోకి వెళ్ళడం జరుగుతుంది. వైల్ మెయింటైనింగ్ ఏ కాన్స్టెంట్ వాల్యూమ్, దట్ ఈస్ సో క్యాట్స్ ఆర్ లిక్విడ్స్. క్యాట్స్ చూడండి, ఈ క్యాట్స్ అనేటువంటివి ఈ షేప్ లోకి వెళ్ళింది కదా, అందుకే క్యాట్స్ ఆర్ లిక్విడ్స్ గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. రైట్. ఇక్కడ మనం ఏ ప్రాపర్టీస్ ని డిస్కస్ చేసుకుంటాం అంటే, విస్కాసిటీ. విస్కాసిటీ అంటే మనం తెలుసుకుంటాం, ఈ తెలుగులో స్నిగ్ధత బలాలు అంటారు. ఈ విస్కాసిటీ అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు, సర్ఫేస్ టెన్స్ అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు మనం డిస్కస్ చేస్తాం. బిఫోర్ దట్ ఒకసారి తెలుసుకుందాం. కోహెసివ్ ఫోర్సెస్, ఎడిసివ్ ఫోర్సెస్, కోహెసివ్ ఫోర్సెస్, ఎడిసివ్ ఫోర్సెస్. ఇక్కడ ఈ కోహెసివ్ ఫోర్సెస్ అంటే ఏంటి, ఎడిసివ్ ఫోర్సెస్ అంటే తెలుసుకుంటే మనకి విస్కాసిటీ, సర్ఫేస్ టెన్షన్ ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఒకసారి చూద్దాం. కోహెసివ్ ఫోర్సెస్ అంటే ఏంటి సార్ అంటే, ద అట్రాక్షన్ బిట్వీన్ ద అట్రాక్షన్ ఆఫ్ ఫోర్స్ బిట్వీన్ force of attraction between same molecules called as cohesive forces. అలా కాకుండా attraction of forces different molecules. Attraction of forces of different molecules called as adhesive forces. అర్థమైందని కాన్సెప్ట్? ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ సేమ్ మాలిక్యూల్స్, ఒకే మాలిక్యూల్స్ లో అట్రాక్షన్ ఉంటే ఆ ఫోర్సెస్ బలాలను ఏమంటారంటే కోహెసివ్ ఫోర్సెస్. కోహెసివ్ ఫోర్సెస్ ఇస్ కాల్డ్ యాజ్ అట్రాక్షన్ ఆఫ్ సేమ్ మాలిక్యూల్స్. సేమ్ మాలిక్యూల్స్ ఉన్న పదార్థాలు బలాలు అట్రాక్ట్ చేయగలిగితే వాటిని కోహెసివ్ ఫోర్సెస్ అంటారు. డిఫరెంట్ మాలిక్యూల్స్ ని అట్రాక్ట్ చేసుకుంటే వాటిని అడిసివ్ ఫోర్స్ అంటారు. ఏంటి సరే అసలు సేమ్ మాలిక్యూల్, డిఫరెంట్ మాలిక్యూల్ అంటే ఒకసారి చూడండి. ఇది ఒక మెర్క్యూరీ ట్యూబ్ అండి, ఒక గ్లాస్ ట్యూబ్. ఇందులో వాటర్ ఉంది. ఈ వాటర్ ఒక పార్టికల్, వన్ టైప్ ఆఫ్ పార్టికల్. ఈ గ్లాస్ ట్యూబ్ అనేటువంటిది వన్ టైప్ ఆఫ్ పార్టికల్. సో ఇది గ్లాస్ వన్ టైప్ ఆఫ్ పార్టికల్, వాటర్ అనేది అలాగ. ఈ రెండింటి మధ్య పనిచేస్తే వచ్చే బలాలు ఏమంటామంటే అడిసివ్ ఫోర్సెస్. అంటే గ్లాస్ అనేటువంటిది ఒక ఫోర్సు, ఒక పార్టికల్, వాటర్ అనేటువంటిది ఒక పార్టికల్. ఇవి డిఫరెంట్ పార్టికల్స్ మధ్య ఉన్నటువంటి అట్రాక్షన్ ఆఫ్ ఫోర్సెస్ మనం ఏమంటామంటే అడిసివ్ ఫోర్సెస్ గా చెప్పుకుంటాం. అలా కాకుండా ఈ వాటర్ ఉన్న మాలిక్యూల్ కి పక్కన ఉన్న వాటర్ మాలిక్యూల్ కి మధ్య ఉన్న ఫోర్స్ ఏదైతే ఉందో కోహెసివ్ ఫోర్సెస్. ఈ గ్లాస్ అయితే ఉందో ఈ గ్లాస్ కి పక్కన ఉన్నటువంటి గ్లాస్ లో పార్టికల్స్ కి ఉన్నటువంటి ఫోర్సు
కోసివ్ ఫోర్సెస్ అంటే సేమ్ మాలిక్యూల్ ఉంటే కోసివ్ ఫోర్సెస్, డిఫరెన్స్ మాలిక్యూల్స్ మధ్య అట్రాక్షన్ ఫోర్స్ ఉంటే వాటిని హెసివ్ ఫోర్సెస్ గా తీసుకుంటాం. ద అట్రాక్షన్ బిట్వీన్ సేమ్ పార్టికల్స్ ఉంటే దాన్ని కోహెసివ్ ఫోర్సెస్ గా చెప్పుకుంటాం. ద అట్రాక్షన్ ఆఫ్ ఫోర్స్ బిట్వీన్ డిఫరెంట్ పార్టికల్స్ ఇస్ నోన్ యాజ్ అడిసివ్ పార్ట్. అంటే డిఫరెంట్ మాలిక్యూల్స్ అయితే అడిసివ్ పార్ట్, అదే సేమ్ అయితే కోహెసివ్, రైట్? సో వీటిని బేస్ చేసుకొని మనం ఏం చెప్తామంటే విస్కాసిటీ అనే ధర్మం చెప్తాం. ఈ విస్కాసిటీ స్నిగ్ధతా బలాలు దీని యొక్క యూనిట్స్ ఏంటి అర్థమైందండి? విస్కాసిటీ అంటే ఏంటి తెలుసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు విస్కాసిటీ గురించి మనం తెలుసుకోవాలంటే ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక గ్లాస్లో వాటర్ తీసుకుంటాం, ఒక గ్లాస్లో హనీ తీసుకుంటాం. ఈ రెండింటిని కూడా ఈ యొక్క ఫ్లోర్లో ఇలా ప్లేస్ చేస్తే వాటర్ అనేది ఫ్రీగా మూమెంట్తో చాలా లాంగ్ డిస్టెన్స్ పోతుంది. ఈ హనీ ఏదైతే ఉందో ఏమవుతుందంటే షియర్ ఫోర్స్ ఇవన్నీ విస్కాసిటీ ఎక్కువ ఉండడం వల్ల నెమ్మదిగా మూవ్ అవ్వడం జరుగుతుంది. ఎందుకు ఇలా మూవ్ అవుతుంది? ఇందులో పనిచేసే బలాలు ఏమున్నాయి అసలు? ఇందులో లేయర్స్గా డివైడ్ చేసుకుని టాప్ లేయర్స్ ఫ్రీగా మూవ్ అవుతుంటాయి, బాటమ్ లేయర్స్ అంటే ఏ విధంగా ఎటువంటి ఫోర్సెస్ వల్ల యాక్ట్ అయ్యి స్లో మూమెంట్ రావడం జరుగుతుందని కాన్సెప్ట్ తెలుసుకుంటాం. అదేవిధంగా విస్కాసిటీలో టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తుంటే విస్కాసిటీ అనే ప్రాపర్టీ లిక్విడ్స్లో టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుంది, టెంపరేచర్ డిక్రీజ్ చేస్తే ఏమవుతుంది? ఇదే విస్కాసిటీ గ్యాసెస్లో టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుంది, టెంపరేచర్ డిక్రీజ్ చేస్తే ఏమవుతుంది? విస్కాసిటీ బేస్ చేసుకుని ఈ క్వశ్చన్స్ రావడం జరుగుతుంటుంది. విస్కాసిటీ పెరుగుతుందా తగ్గుతుందా దేని బేస్ చేసుకుని టెంపరేచర్ ఇంక్రీజ్ చేయడం డిక్రీజ్ చేయడం ఇటువంటివి మనం తెలుసుకుంటాం. సర్ఫేస్ టెన్షన్ గురించి కూడా తెలుసుకుందాం. 1 by 1 ప్రాపర్టీస్ ఎవ్రీథింగ్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఉన్నాయి కూడా మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ మాస్ డెన్సిటీ ఇక్కడ ఇచ్చిండు చూద్దాం. ఫస్ట్ ఇక్కడ మనకి ఏముంది అంటే మాస్ డెన్సిటీ. మాస్ డెన్సిటీ అన్నాడంటే మాస్ డెన్సిటీ మనం ఏ విధంగా చెప్పొచ్చు అంటే ద రేషియో ఆఫ్ మాస్ టు యూనిట్ వాల్యూమ్. మాస్ టు యూనిట్ వాల్యూమ్. మాస్ డెన్సిటీ ఏంటంటే ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ మాస్ టు యూనిట్ వాల్యూమ్. మాస్ పర్ యూనిట్ వాల్యూమ్. మాస్ పర్ యూనిట్ వాల్యూమ్. ఈ రెండింటిని మనం ఏమంటామంటే మాస్ డెన్సిటీ, తెలుగులో సాంద్రత అంటామండి. సాంద్రత, ఓకేనండి. మాస్ డెన్సిటీ. సో ఇవన్నీ 10th ఇంటర్మీడియట్ ఫిజిక్స్ బేసిక్స్ అండి ఇవి. సో ఈ ప్రాపర్టీస్ తెలిస్తేనే వాటి యొక్క పై ఫ్లోలో ఏ విధంగా మూవ్ అవుతుంది, కంటిన్యూటీ ఈక్వేషన్, ఈ బెర్నౌల్లి ఈక్వేషన్స్ కానీ ఇవన్నీ కూడా మనకి అర్థం అవడం జరుగుతుంది. ఈ ప్రాపర్టీస్ తెలియకుండా మనం ఏం చేయలేం. ఈ ప్రాపర్టీస్ మీద క్వశ్చన్లు అడుగుతున్నాడు. ఇన్ కేసు ఈ బేసిక్లో క్వశ్చన్ అడగంటే ప్రాపర్టీస్ మీద అడుగుతాడు కాబట్టి మనం ఎవ్రీథింగ్ మనం తెలుసుకుని ఉండాలి. సో 10th క్లాస్లో ఇంటర్మీడియట్లో వచ్చినవే మళ్ళీ ఒకసారి రిపిటేషన్స్లో ఉంటాయి. సో మాస్ పర్ యూనిట్ వాల్యూమ్. సో మాస్ అంటే మనకు తెలుసు, మాస్ని ఏ విధంగా చెప్పుకుంటాం అంటే కేజీలో చెప్పుకుంటాం, వాల్యూమ్ ఎందులో చెప్పుకుంటాం అంటే మీటర్ క్యూబ్లో చెప్పుకుంటాం. సో యూనిట్స్ ఆఫ్ మాస్ డెన్సిటీ ఏంటి సార్ అంటే కేజీ పర్ మీటర్ క్యూబ్. కేజీ పర్ మీటర్ క్యూబ్. ఓకేనండి, అర్థమైందా? మాస్ డెన్సిటీ, మాస్ పర్ యూనిట్ వాల్యూమ్ ఈజ్ కాల్డ్ యాజ్ మాస్ డెన్సిటీ. మాస్ పర్ యూనిట్ వాల్యూమ్. డెన్సిటీని రోతో ఇండికేట్ చేస్తామండి. రో అంటాం. రో. డెన్సిటీ ఈజ్ ఇండికేటెడ్ బై లెటర్ రో. రో ఈక్వల్స్ టు ఆర్ డి ఈక్వల్స్ టు డెన్సిటీ డి అంటాం. డి ఈక్వల్స్ టు మాస్ పర్ యూనిట్ వాల్యూమ్. మాస్ పర్ యూనిట్ వాల్యూమ్. డెన్సిటీ రో ఈక్వల్స్ టు ఏం చెప్పుకోవచ్చు, మాస్ పర్ యూనిట్ వాల్యూమ్. ఎం ఈక్వల్స్ టు కేజీ పర్, మాస్ అంటే ఏమనుకున్నాం కేజీ పర్ మీటర్ క్యూబ్. కేజీ పర్ మీటర్ క్యూబ్. మాస్ని కేజీలే కదా చెప్తాం, మెజర్ చేస్తాం. వాల్యూమ్ని మీటర్ క్యూబ్. సో హెన్స్ ఇట్ హ్యాస్ ద యూనిట్స్ కిలోగ్రామ్స్ పర్ క్యూబిక్ మీటర్. ద మాస్ డెన్సిటీ ఆఫ్ అ వాటర్, ఇది ఇంపార్టెంట్ అండి, ఇది నోట్ అని పెట్టుకుని మీరు రాసుకోండి సార్. ఏమని చెప్పొచ్చు, ద మాస్ డెన్సిటీ ఆఫ్ అ వాటర్ అట్ 4 degrees సెంటీగ్రేడ్. ఇప్పుడు కూడా వాటర్ యొక్క డెన్సిటీ 4 degrees సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద అత్యధికంగా ఉంటుంది. ఎందుకు సార్ అంటే ఈ 4 degrees టెంపరేచర్ దగ్గర వాటర్కి ఒక ఎమల్సివ్ ప్రాపర్టీ ఉంటుంది అనమాట, ప్రత్యేక గుణం ఉంటుంది అనమాట. ఏంటి యాక్చువల్గా ఒక కాన్సెప్ట్ చూద్దాం. ఇక్కడ టెంపరేచర్ ఇక్కడ సపోజ్కి ఒక 80 ఉందనుకోండి, ఇది 0 ఫ్రీజింగ్ పాయింట్. ఇక్కడ నుండి ఇలాగ నెగిటివ్ వెళ్ళేసరికి ఏమవుతుందంటే ఇంకా స్టిక్ అయి ఉండడం జరుగుతుంది. 10, 20, 30, 40 ఇలా తీసుకుందాం అనుకోండి.
సో ఇక్కడ 80 degrees ఉన్నప్పుడు అది లిక్విడ్ స్టేట్ లో ఉంది. అలా దాన్ని ఎలా డౌన్ చేసాం అనుకోండి, 0 వచ్చేసరికి ఏమవ్వాలి, అది ఫ్రీజ్ అవుతుంది. ఫ్రీజ్ అవుతుందా లేదా? కానీ వాటర్ ఇలా వచ్చే సందర్భంలో 4 degrees దగ్గర ఏమవ్వాలంటే అట్మోస్ట్ కంప్రెస్ అవ్వాలి. కానీ కంప్రెస్ కి బదులు ఎక్స్పాండ్ అవడం జరుగుతుంది. ఈ ఒక్క ప్రాపర్టీ బేస్ చేసుకొని ఇప్పుడు ఐస్ గడ్డలు ఉంటాయి కదండి, ఈ మంచు ఏరియాలో, ఆ మంచు ఏరియాలో ఒక లేక్ ఉన్నది అనుకోండి, ఒక నది లేదా ఒక సరస్సు పైన ఈ ఐస్ క్యూబ్స్ ఉంటాయి. కానీ కింద ఉన్నటువంటి చేపలు ఏవైతే ఉన్నాయో, మనకి ఫిషెస్ ఏవైతే ఉన్నాయో బ్రతికే ఉంటాయి. ఎందుకు? ఈ 4 degrees టెంపరేచర్, 4 degrees టెంపరేచర్ వద్ద ఏమవుతుందంటే వాటర్కి ఒక ఎమల్సన్ ప్రాపర్టీ ఉండడం జరుగుతుంది. టెంపరేచర్ డిక్రీజ్ అవుతూ వస్తున్నప్పుడు ఈ లిక్విడ్ స్టేట్ లో ఉన్నటువంటి వాటర్ అనేటువంటిది సాలిడ్ స్టేట్ ఐస్ లో కన్వర్ట్ అవ్వాలి. కానీ ఈ 4 degrees సెంటీగ్రేడ్ వద్ద ఏమవుతుందంటే ఈ యొక్క కంప్రెషన్ కు బదులు, అంటే గడ్డ కట్టడానికి బదులు మోర్ వాల్యూమ్ ని ఆక్యుపై చేయడం జరుగుతుంది. అందుకే ఐస్ క్యూబ్ పైన ఉన్నప్పటికీ ఆ కిందలో ఉన్న వాటర్ కి ఈ జీవ చలరాశులు ఏవైతే ఉన్నాయో ఉండగలుగుతుంది. అర్థమైందండి? ఎక్కువ వాల్యూమ్ అక్కడ రావడం జరుగుతుంది. కాబట్టి క్వశ్చన్ ఈ విధంగా వచ్చు, మాస్ డెన్సిటీ హైయెస్ట్ అట్ వాట్ టెంపరేచర్ ఇన్ వాటర్ అంటాడు. ఇక్కడ 4 degrees సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద మనకి హైయెస్ట్ ఉండడం జరుగుతుంది. అది ఎంత సార్ అంటే 1000 kg/m³ గా ఉండడం జరుగుతుంది. ఎంత ఉంటుంది సార్? 1000 kg/m³. ద మాస్ డెన్సిటీ ఆఫ్ వాటర్ అట్ 4 degrees సెంటీగ్రేడ్, 4 degrees సెంటీగ్రేడ్ వద్ద ఎక్కువ ఉండడం జరుగుతుంది. ఎంత సార్? అది 1000 kg/m³. వైల్ ఇట్ వాస్ 1.20 kg/m³ ఫర్ ఎయిర్ ఫర్ 20 degrees సెంటీగ్రేడ్. వాటర్ కి అయితే 4 degrees సెంటీగ్రేడ్ వద్ద ఎంత సార్ అంటే 1000. అదే ఎయిర్ కొనుక్కోండి 20 degrees సెంటీగ్రేడ్ వద్ద మనకి ఎంత సార్ అంటే మనకి 1.20 ఉండడం జరుగుతుంది ఎయిర్ కి. ఇది ఇంపార్టెంట్. వాటర్ యొక్క మాస్ డెన్సిటీ అంటే 1000 kg/m³. ఎక్కడ హైయెస్ట్ డెన్సిటీ ఉండడం జరుగుతుంది అంటే 4 degrees సెంటీగ్రేడ్. లేదండి, అసలు డెన్సిటీ అంటే ఏంటి? డెన్సిటీ అంటే ఏమని చెప్పుకున్నాం? మాస్ పర్ యూనిట్ వాల్యూమ్. డెన్సిటీ ఈజ్ ఇండికేటెడ్ బై రో. మాస్ బై యూనిట్ వాల్యూమ్ ఈజ్ కాల్డ్ యాజ్ డెన్సిటీ. మాస్ కి యూనిట్స్ కేజీ, వాల్యూమ్ కి m³. m³ అంటే వాల్యూమ్ అంటే చూడండి ఒకసారి. ఒకటి తీసుకున్నాం అనుకోండి, ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాం, ఇది లెంత్, ఇది బ్రెడ్త్, LBH ఏదైతే ఉందో వాటిని మనం ఏమవుతుంది అప్పుడు వాల్యూమ్ రావడం జరుగుతుంది. అంటే లెంత్ ఇంటూ బెర్త్ ఇంటూ హైట్. ఎల్ మీటర్, బెర్త్ కూడా మీటర్లో చెప్పుకుంటాం, హైట్ కూడా మీటర్లో చెప్పుకుంటాం. కాబట్టి m³. మాస్ అంటే కేజీ తెలుసు కదా, ద్రవ్యరాశి అనేటువంటిది కేజీలో కొలుసుకుంటాం. సో kg/m³. ఇండికేటెడ్ బై లెటర్ రో. మాక్సిమం డెన్సిటీ ఎక్కడ ఉంటుంది? 4 degrees సెంటీగ్రేడ్ అవుతుంది. అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ మనకి బిట్స్ ఏ విధంగా ఫామ్ అవుతుందంటే ఫస్ట్ లో ఇక్కడ ఏం ఫామ్ అవుతుంది? ఇక్కడ ఏం ఫామ్ అవుతుంది? ఫస్ట్ మాస్ డెన్సిటీ రో ఈక్వల్స్ టు మాస్ పర్ యూనిట్ వాల్యూమ్ చెప్పుకుంటాం, kg/m³. క్లియర్? ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు అంటే మాక్సిమం మాస్ డెన్సిటీ ఆఫ్ వాటర్ ఎక్కడ ఉంటుంది సార్ అంటే 4 degrees సెంటీగ్రేడ్. ఎక్కడ సార్? 4 degrees సెంటీగ్రేడ్. 1000 ఎంత ఉంటుంది సార్ అంటే 1000 kg/m³. 1000 kg/m³. అదే ఎయిర్ కనుకోండి 20 degrees టెంపరేచర్ వద్ద మనకి ఎంత ఉంది? 1.20 kg/m³ ఉండడం జరుగుతుంది. ఇది అబౌట్ మాస్ డెన్సిటీ. మాస్ పర్ యూనిట్ వాల్యూగా రాసుకోవచ్చు, రైట్? డెన్సిటీని రోతో ఇండికేట్ చేయడం జరుగుతుంది. ఇది మాస్ డెన్సిటీ లేదా డెన్సిటీ అని పిలవచ్చు, లేదా మాస్ డెన్సిటీ అనవచ్చు. దీన్ని ఇండికేటెడ్ బై లెటర్ రో. ఏమండి సార్? లెటర్ రో. ఈ మాస్ డెన్సిటీకి రెసిప్రోకల్ అంటే మాస్ పర్ యూనిట్ వాల్యూమ్ వేసాం కదండి, వాల్యూమ్ పర్ యూనిట్ మాస్ వేసేదాన్ని స్పెసిఫిక్ వాల్యూమ్. ఏంటి సార్ అది? స్పెసిఫిక్ వాల్యూమ్ వస్తూ చెప్తాను నెక్స్ట్. ఇప్పుడు డెన్సిటీ అంటే మనకు తెలుసు నాన్న. డెన్సిటీ అంటే ఏమని చెప్పుకున్నాం? డెన్సిటీ ఈక్వల్స్ టు ఇండికేటెడ్ బై లెటర్ రో, మాస్ పర్ యూనిట్ వాల్యూమ్ అని చెప్పుకున్నాం. సో మనకి సింపుల్ గా క్వశ్చన్ ఏమైనా ఇవ్వాలనుకుంటే అది డెన్సిటీ మీద బేస్ చేసుకుని క్వశ్చన్స్ మనకి ఇవ్వడం జరుగుతుంది. ఏ విధంగా క్వశ్చన్స్ ఇస్తున్నాడో ఒకసారి చూద్దాం. డెన్సిటీని మనం ఏదైతే చెప్పుకుంటాం? మాస్ పర్ యూనిట్ వాల్యూమ్ గా చెప్పుకుంటాం. ఇక్కడ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. A quantity of helium gas at 0 degrees temperature, with a volume of 4 m³, has a mass of 0.712 kg
మాస్ ఎంత ఉంది సార్ 0.712 kg ఉంది. అట్ స్టాండర్డ్ atmospheric pressure, at standard atmospheric pressure లో ఉంది. Determine the density of this sample of helium gas. ఏం కనుక్కోమన్నాడు? డెన్సిటీ. Determine the density of this sample of helium gas. Determine the density of sample of helium gas. మనకి ఏం డైరెక్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చిండు? డెన్సిటీ ఫైండ్ అవుట్ చేయండి అన్నాడు. మనకి డెన్సిటీకి రో ఫార్ములా ఏంటి? మాస్ పర్ యూనిట్ వాల్యూమ్. మనకి గివెన్ డేటాలో ఏమి ఇచ్చిండు ఒకసారి చూద్దాం. గివెన్ ఏమి ఇచ్చిండు? మాస్ ఈక్వల్స్ టు m ఈక్వల్స్ ఎంత ఇచ్చాను అంటే 0.712 kg. వెల్ వాల్యూమ్ v ఈక్వల్స్ టు 4.00 మీటర్ క్యూబ్. సో వీటి యొక్క రేషియో 0.712 kg బై 4.00 వేసుకుంటే మనకి ఎంత వస్తుందంటే 4 మూడుల. సో ఇవి మనం క్యాలిక్యులేటర్ యూజ్ చేయొచ్చు, లేదనుకుంటే డిజిట్ బేస్లోనే చేసుకోవచ్చు. 178 kg. యూనిట్స్ ఏంటి సార్? కేజీ పర్ మీటర్ క్యూబ్. అంటే కొన్ని సందర్భంలో డెన్సిటీ ఇచ్చి వాల్యూమ్ కనుక్కోమంటాడు, లేదంటే మాస్ డెన్సిటీ ఇచ్చి వాల్యూమ్ కనుక్కోవచ్చు, లేదంటే వాల్యూమ్ డెన్సిటీ ఇచ్చి మాస్ కనుక్కోమంటాడు. వాట్ ఇట్ మే బి ఫార్ములా మనకు తెలిస్తే, డెన్సిటీ ఈక్వల్స్ టు మాస్ పర్ యూనిట్ వాల్యూమ్ తెలిస్తే ఈ సమ్స్ చేయొచ్చు. అంటే మనకు ఉన్న ఫార్ములా ఏదైతే ఉందో ఆ ఫార్ములాని అప్లైబుల్ చేసినట్లయితే అంటే ఇటువంటి క్వశ్చన్స్ కూడా రావచ్చు. ప్రాబ్లమేటిక్ అడగాలనుకుంటే క్వశ్చన్లో ప్రాబ్లమేటిక్ అడగాలనుకుంటే ఇటువంటి క్వశ్చన్స్ కూడా చేస్తుంటాడు. ఓకేనండి. మాస్ పర్ యూనిట్ వాల్యూమ్, కేజీ పర్ మీటర్ క్యూబ్, ఈ కాన్సెప్ట్ గుర్తుంచుకోండి. మాస్ డెన్సిటీ, ఈ డెన్సిటీ బేస్ చేసుకొని మనకి ఏమవుతుందంటే ఒక వస్తువు ఏదైతే ఉందో అది వాటర్లో మునగాల, లేదనుకుంటే తేలుతుందా, ఫ్లోటింగ్ అంటే ఏ విధంగా బేస్ అయిందంటే ఈ మాస్ డెన్సిటీ ఏదైతే ఉందో, సపోజ్ వాటర్ డెన్సిటీ ఎంత తీసుకున్నాం మనకి 1000 kg పర్ మీటర్ క్యూబ్. ఈ 1000 kg పర్ మీటర్ క్యూబ్ కంటే తక్కువ డెన్సిటీ ఉంటే అవి వాటర్ పైన తేలుతుంటాయి. అదే 1000 మీటర్ క్యూబ్ కంటే ఎక్కువ ఉంటే ఏమవుతుంది? కిందకి ఇమ్మర్స్ అవడం జరుగుతుంది. ఒక వుడ్ తీసుకున్నాం అనుకోండి, చెక్క, దానికి వాటర్ కంటే డెన్సిటీ తక్కువ కాబట్టి వాటర్లో ఆ యొక్క వుడ్ అనేటువంటిది తేలుతుంది. అదే స్టోన్ పార్టికల్స్ ఏమవుతుంటాయి? కిందకి మునుగుతుంది. ఎందుకు? వాటి యొక్క మాస్ డెన్సిటీ అనేటువంటిది వాటర్ యొక్క మాస్ డెన్సిటీ కంటే ఎక్కువ ఉండడం వల్ల ఈ రిలేటివ్ డెన్సిటీ ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకున్నవి ఆ ఫ్లోటింగ్, లేదంటే ఈ కిందకి మూవ్ అవడం, ఈ కాన్సెప్ట్ అన్ని ఉండడం జరుగుతుంది. సో ఇది అబౌట్ మాస్ డెన్సిటీ. దాని మీద క్వశ్చన్ అడగాలంటే ఈ విధంగా అడుగుతుంటాడు. నెక్స్ట్, స్పెసిఫిక్ వెయిట్ ఆర్ వెయిట్ డెన్సిటీ. స్పెసిఫిక్ వెయిట్ ఆర్ వెయిట్ డెన్సిటీ. స్పెసిఫిక్ వెయిట్ లేదా వెయిట్ డెన్సిటీ అంటే ఏంటి అన్నాడు. సో అక్కడ మనకి మాస్ పర్ యూనిట్ వాల్యూని ఏమని చెప్పుకున్నాం? మాస్ డెన్సిటీ అన్నాం. ఇక్కడ వెయిట్ డెన్సిటీ అన్నాడు కదండి. రేషియో బిట్వీన్ ద వెయిట్ ఆఫ్ ద ఫ్లూయిడ్స్ టు ఇట్స్ వాల్యూమ్. వెయిట్ అంటే వెయిట్ చేయడం కాదండి, బరువు. వెయిట్ ఆఫ్ ద ఫ్లూయిడ్ బై ఏం చెప్పొచ్చు? వాల్యూమ్ ఆఫ్ ద ఫ్లూయిడ్. వెయిట్ ఆఫ్ ద ఫ్లూయిడ్ బై వాల్యూమ్ ఆఫ్ ద ఫ్లూయిడ్ మనం ఏమంటామంటే స్పెసిఫిక్ వెయిట్ ఆర్ వెయిట్ డెన్సిటీ. స్పెసిఫిక్ వెయిట్ ఆర్ వెయిట్ డెన్సిటీ. అక్కడ మాస్ డెన్సిటీ అన్నాం, ఇది వెయిట్ డెన్సిటీ. వెయిట్ కాలం కాబట్టి అక్కడ మాస్ పర్ యూనిట్ వాల్యూమ్ అన్నా, ఇక్కడ వెయిట్ పర్ యూనిట్ వాల్యూమ్. అక్కడ మనకి మాస్ అంటే ఏమని చెప్పుకున్నాం? కేజీలో చెప్పుకున్నాం. ఇక్కడ వెయిట్స్ అనేటువంటివి న్యూటన్స్ లో ఉంటుంది. వాల్యూమ్కి వచ్చేసరికి యూనిట్స్ ఏంటి అంటే మీటర్ క్యూబ్, న్యూటన్ పర్ మీటర్ క్యూబ్. వెయిట్ డెన్సిటీ అంటే ఏంటి అంటే, లేదా స్పెసిఫిక్ వెయిట్ ఆర్ వెయిట్ డెన్సిటీ అంటే ఏంటి అంటే వెయిట్ ఆఫ్ ద ఫ్లూయిడ్ బై వాల్యూమ్ ఆఫ్ ద ఫ్లూయిడ్. వెయిట్ ఆఫ్ ద ఫ్లూయిడ్ బై వాల్యూమ్ ఆఫ్ ద ఫ్లూయిడ్స్ మనం వెయిట్ డెన్సిటీ లేదా స్పెసిఫిక్ వెయిట్ అంటాం. వెయిట్స్ యూనిట్స్ ఏంటంటే న్యూట్రన్స్, వాల్యూమ్ ఏంటి అంటే మీటర్ క్యూబ్. ఏమంటారు సార్? సో మనకి చిన్న కాన్సెప్ట్ ఉందండి. సో ఇక్కడ చూడండి, ద రేషియో బిట్వీన్ ద వెయిట్ ఆఫ్ ఎ ఫ్లూయిడ్ టు ద ఇట్స్ వాల్యూమ్ ఈస్ కాల్డ్ యాజ్ స్పెసిఫిక్ వెయిట్. ఇట్ ఈస్ ఆల్సో weight per unit volume of a fluid is also called a specific weight or weight density. Units ఏంటి సార్ అంటే న్యూటన్ పర్ మీటర్ క్యూబ్. ఏంటి సార్? న్యూటన్ పర్ మీటర్ క్యూబ్. వాటర్ at 20 degrees has the specific weight of 9.79 kilonewton per meter cube. వాటర్ కి 20 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద స్పెసిఫిక్ వెయిట్ ఎంత సార్ అంటే స్పెసిఫిక్ వెయిట్. వాటర్ కి 20 degrees టెంపరేచర్ దగ్గర స్పెసిఫిక్ వెయిట్ ఎంత సార్ అంటే 9.79 kilonewton per meter cube. వాటర్ ఎంత సార్? 9.79 kilonewtons per meter cube. 9.79 kilonewton per
మీటర్ క్యూబ్గా రాసుకుంటాం. సో ఇక్కడ రో జీ అని కూడా రాసుకుంటాం. స్పెసిఫిక్ వెయిట్ ఈక్వల్స్ టు రో జీ కూడా రాసుకోవచ్చు. అంటే రో అంటే ఏంటి మనకు తెలుసు. రో అంటే ఏం తెలుసు మనకి, మాస్ పర్ యూనిట్ వాల్యూమ్. ఓకేనండి. సో మాస్ అంటే మనకి ఏం తెలుసు, మాస్ ఈక్వల్స్ టు గ్రావిటీతో మల్టిపుల్ చేస్తే కదా మాస్ వస్తుంది. అందుకే ఇక్కడ రోని ప్లేస్ చేసుకొని మాస్ పర్ యూనిట్ వాల్యూమ్ని రో ఇంటూ జీగా రాసుకుంటే ఈ రో జీగా మనం చెప్పుకోవచ్చు. స్పెసిఫిక్ వాల్యూమ్ ఈక్వల్స్ టు రో జీ. ఓకేనండి. సో మనకి వెయిట్ ఈక్వల్స్ టు మాస్ని గ్రావిటీతో మల్టిపుల్ చేస్తే మనకి ఏమొస్తుంది, వెయిట్ రావడం జరుగుతుంది. అర్థమైందండి. మాస్ ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంటుంది, వెయిట్ అనేటువంటిది చేంజ్ అవుతుంది. మాస్ ఆల్వేస్ కాన్స్టెంట్, ద్రవ్యరాశి అనేటువంటిది ఎప్పుడు ఒకేలా ఉంటుంది, కానీ వెయిట్ అనేటువంటిది మారుతుంది. ఈ గ్రావిటీ బేస్ చేసుకుని జీ ఈక్వల్స్ 9.81 మన ఎర్త్ దగ్గర. అదే 3కి వెళ్ళాం అనుకోండి 1/6 ఆఫ్ వెయిట్ మారుతుంది, మాస్ మారదు. ఓకేనండి. సో ఇక్కడ ఏ విధంగా రాసుకోవచ్చు అంటే మనకు ఆల్రెడీ ఇక్కడ వెయిట్ ఆఫ్ ద ఫ్లూయిడ్ బై వాల్యూమ్ అని చెప్పుకున్నాం. ఒకసారి చూడండి, ఇక్కడ స్పెసిఫిక్ వెయిట్ ఏమని చెప్పుకున్నాం అంటే వెయిట్ ఆఫ్ ద ఫ్లూయిడ్ బై వాల్యూమ్ అని చెప్పుకున్నాను అన్న. సో మనకి డబ్ల్యూ ఈక్వల్స్ టు ఎంజీ అనే కాన్సెప్ట్ తెలుసు. సో ఎంజీ బై వాల్యూమ్, మనకి ఈ ఎం బై వి మల్టిపుల్ విత్ జీ అని రాసుకుంటాం. ఆల్రెడీ తెలుసు మాస్ పర్ యూనిట్ వాల్యూమ్ని రో జీ, రోగా ఇండికేట్ చేస్తాం. మల్టిపుల్ విత్ జీ, దట్ ఈస్ రోజీ. రోజా కాదండి, రోజీ. రైట్. రో అంటే మాస్ పర్ యూనిట్ వాల్యూమ్ మల్టిపుల్ విత్ గ్రావిటీ జీ. ఓకేనండి. సో రో జీగా మనం చెప్పుకోవచ్చు. స్పెసిఫిక్ వెయిట్ ఈక్వల్స్ టు రో జీ. రో అంటే ఏంటి, మాస్ పర్ యూనిట్ వాల్యూమ్. జీ ఈక్వల్స్ టు గ్రావిటీ, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనుకోవచ్చు. రైట్. అర్థమైందండి. అంటే ఇక్కడ వెయిట్ పర్ యూనిట్ వాల్యూమ్ అన్న, వెయిట్ మనం డబ్ల్యూ ఈక్వల్స్ టు ఎంజీగా రాసుకుంటాం. సో ఎంజీ బై విగా రాసుకుంటాం. ఇక్కడ ఏం చేసామంటే ఎంజీలో ఎం బై వి మల్టిపుల్ విత్ జీ, ఎం బై జీ ఆల్రెడీ లాస్ట్ క్లాస్ చెప్పుకున్నాం, రో అని మాస్ డెన్సిటీ విత్ జీ, రో జీ. ఏంటిది, స్పెసిఫిక్ వెయిట్. ఓకేనండి, రో జీ. సో 20 degrees దగ్గర స్పెసిఫిక్ వెయిట్ ఎంత ఉంది సార్ అంటే 9.79. ఏంది ఇది, కిలో న్యూటన్ పర్ మీటర్ క్యూబ్గా చెప్పుకోవడం జరుగుతుంది. సో మాస్ డెన్సిటీలో మనం ఏం చెప్పుకున్నాం అంటే మాస్ డెన్సిటీలో మాస్ పర్ యూనిట్ వాల్యూగా చెప్పుకుంటాం. వెయిట్ డెన్సిటీలో వెయిట్ పర్ యూనిట్ వాల్యూగా చెప్పుకుంటాం. అర్థమైందండి కాన్సెప్ట్. ఇక్కడ స్పెసిఫిక్ వెయిట్ ఆర్ వెయిట్ డెన్సిటీ ఈక్వల్స్ టు రో జీ. రో అంటే మాస్ పర్ యూనిట్ వాల్యూ మల్టిపుల్ విత్ గ్రావిటీ, ఇవని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ స్పెసిఫిక్ వాల్యూమ్ అంటే ఒక మాస్ డెన్సిటీ అనే కాన్సెప్ట్ మీద ఎన్ని కాన్సెప్ట్లు తిరుగుతున్నాయి చూడండి. ఒక కాన్సెప్ట్ అనేటువంటిది లింక్డ్ విత్ నెంబర్ ఆఫ్ కాన్సెప్ట్స్. అర్థమైంది. ఒకే కాన్సెప్ట్ మాస్ డెన్సిటీ తెలుసుకుంటే మాస్ పర్ యూనిట్ వాల్యూమ్, వెయిట్ డెన్సిటీ వెయిట్ పర్ యూనిట్ వాల్యూమ్, స్పెసిఫిక్ వాల్యూమ్ అంటే మాస్ డెన్సిటీకి రెసిప్రోకల్ స్పెసిఫిక్ వాల్యూమ్ అంటాం. చూద్దాం. స్పెసిఫిక్ వాల్యూమ్, ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద వాల్యూమ్ ఆఫ్ ఎ ఫ్లూయిడ్ ఆక్యుపైడ్ బై ఏ యూనిట్ మాస్ ఆఫ్ వాల్యూమ్ per unit mass of a fluid is called as specific volume. Specific volume equals to అక్కడ మాస్ పర్ యూనిట్ వాల్యూమ్ అన్నాం, ఇక్కడ వాల్యూమ్ బై యూనిట్ మాస్. అక్కడ కేజీ పర్ మీటర్ క్యూబ్ వచ్చింది, ఇక్కడ మీటర్ క్యూబ్ పర్ కేజీ రావడం జరుగుతుంది. అంటే మాస్ డెన్సిటీ ఏదైతే ఉందో రో, దానికి రెసిప్రోకల్ 1/ρ ఈజ్ నథింగ్ బట్ స్పెసిఫిక్ వాల్యూమ్. రైట్. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద వాల్యూమ్ ఆఫ్ ఎ ఫ్లూయిడ్ ఆక్యుపైడ్ బై ద యూనిట్ మాస్ ఆర్ ఏ వాల్యూమ్ పర్ యూనిట్ మాస్ ఆఫ్ ఎ ఫ్లూయిడ్ ఈజ్ కాల్డ్ యాజ్ స్పెసిఫిక్ వెయిట్. ఏం లేదన్న, మాస్ పర్ యూనిట్ వాల్యూమ్ ఏమన్నా, మాస్ పర్ యూనిట్ వాల్యూమ్ డెన్సిటీ అన్నాం. ఇప్పుడు ఏం చేద్దాండి, ఇక్కడ దీన్ని ఉల్టా రాసిండు, వాల్యూమ్ బై యూనిట్ మాస్ నథింగ్ బట్ స్పెసిఫిక్ వాల్యూమ్. మాస్ డెన్సిటీకి రెసిప్రోకల్ ఏదైనా ఉందంటే స్పెసిఫిక్ వాల్యూమ్. ఇవ్వండి, స్పెసిఫిక్ వాల్యూమ్ ఈక్వల్స్ టు వాల్యూమ్ ఆఫ్ ద ఫ్లూయిడ్ బై మాస్ ఆఫ్ ద ఫ్లూయిడ్ మాస్. సో నథింగ్ బట్ ఎలా రాయొచ్చు, 1/ρ అని కూడా రాసుకోవచ్చు, 1 బై మాస్ ఆఫ్ ద ఫ్లూయిడ్ ఆఫ్ ద వాల్యూమ్. సో యూనిట్స్ ఏంటన్నా, స్పెసిఫిక్ వాల్యూమ్ యూనిట్స్ అంటే మీటర్ క్యూబ్ పర్ కేజీ. వాట్ ఆర్ ద యూనిట్స్ ఫర్ స్పెసిఫిక్ వాల్యూమ్ అంటే స్పెసిఫిక్ వాల్యూమ్ ఏంది, మీటర్ క్యూబ్ పర్ కేజీ ఈజ్ ద యూనిట్స్ ఫర్ దేనికండి, స్పెసిఫిక్ వాల్యూమ్. స్పెసిఫిక్ వాల్యూమ్ యూనిట్స్ అంటే మీటర్ క్యూబ్ పర్ కేజీ. నెక్స్ట్ స్పెసిఫిక్ గ్రావిటీ అంటే చూద్దాం ఒకసారి.
the ratio of the specific weight of a given liquid to the specific weight of the water. Specific weight of the given liquid to specific weight of the given liquid to specific standard weight, specific weight of standard fluid, specific weight of standard fluid, ratio of specific weight of a given liquid, specific weight of a given liquid to the specific weight of the water at a standard fluid. మనం స్టాండర్డ్ ఫ్లూయిడ్ గా దేని తీసుకుంటాం అంటే వాటర్ తీసుకుంటాం. ఏం తీసారంటే వాటర్ 9.819810 మాక్సిమం గా తీసుకుంటాం కాబట్టి స్పెసిఫిక్ వెయిట్ ని స్పెసిఫిక్ అంటే ఏ ఫ్లూయిడ్ అయినా తీసుకో గివెన్ ఫ్లూయిడ్ బై కింద స్టాండర్డ్ ఫ్లూయిడ్ ఏముండాలి వాటర్ ఉండాలి. నీకు దేనికైనా స్పెసిఫిక్ గ్రావిటీ తీసుకో. స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ ఏ గివెన్ ఫ్లూయిడ్ నీకు పెట్రోల్ ఇస్తే పెట్రోల్, డీజిల్ ఇస్తే డీజిల్, కిరోసిన్ ఇస్తే కిరోసిన్ బై స్టాండర్డ్ ఫ్లూయిడ్. స్టాండర్డ్ ఫ్లూయిడ్ ఏం తీసుకుంటాం వాటర్ 9810 ఆ 9.810 కిలో న్యూటన్స్ పర్ మీటర్ క్యూబ్ గా తీసుకుంటాం. వీటి యొక్క రేషియో ఏదైతే ఉందో వాటిని మనం ఏమంటామంటే స్పెసిఫిక్ గ్రావిటీ. ఏమంటారు సార్ స్పెసిఫిక్ గ్రావిటీ. స్పెసిఫిక్ గ్రావిటీ అంటే ఏంటి సార్ అంటే the ratio of specific weight of a given liquid to the specific weight of the water standard reference temperature 4 degrees దగ్గర. ఈ 4 degrees దగ్గర మాత్రమే ఎక్కువ ఉండడం జరుగుతుందని చెప్పాను ఆల్రెడీ. ఓకేనండి. The specific weight of water atmospheric pressure is 9810 న్యూటన్ పర్ మీటర్ క్యూబ్. చాలా సార్లు అడుగుతుంది. The specific weight of the water అంటాడు ఎంతండి 9810. స్పెసిఫిక్ weight of water equals to 9810 or 9.810 కిలో న్యూటన్ పర్ మీటర్ క్యూబ్. రైట్. ద స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ మెర్క్యూరీ, మనకి మెర్క్యూరీ హైయెస్ట్ స్పెసిఫిక్ గ్రావిటీ దేనికి ఉందంటే మెర్క్యూరీకి ఉంటుంది సార్. అది వాటర్ కంటే 13.6 రెట్లు ఎక్కువ ఉంటుంది 13.6. ఏ విధంగా వస్తుందంటే ఈ రేషియో వేసుకోవాలి సార్. ఇది స్టాండర్డ్ ఫ్లూయిడ్ మనకి 9.81 వేసుకుంటాం. గివెన్ ఫ్లూయిడ్ కి 133 కిలో న్యూటన్ పర్ మీటర్ క్యూబ్. ఈ యొక్క రేషియో ఏదైతే ఉందో సో మెర్క్యూరీ కావాలనుకోండి, ఒక స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ మెర్క్యూరీ కావాలన్నాడు. సో మనకి ఏం కావాలి స్పెసిఫిక్ వెయిట్ ఆఫ్ ద గివెన్ ఫ్లూయిడ్ బై స్పెసిఫిక్ వెయిట్ ఆఫ్ ద స్టాండర్డ్ ఫ్లూయిడ్. మనకి గివెన్ ఫ్లూయిడ్ ఎంత ఉంది మనకి 133 ఉంది, స్టాండర్డ్ ఎంత ఉంది 9.81. ఈ యొక్క రేషియో ఏదైతే ఉందో 13.6 అనేటువంటిది ఆ స్పెసిఫిక్ వెయిట్ ఆఫ్ స్పెసిఫిక్ గ్రావిటీగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి విస్కాసిటీ. నెక్స్ట్ విస్కాసిటీ.